ఆకాశాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇంత దారుణంగా వస్తువులు ఆయిల్ ఈ రేట్ ఎప్పుడైనా ఇస్తామా? ఎప్పుడైనా ఇస్తామా? 60 రూపాయలు కొత్తిమీర కట్ట రేటు. ఇందులో కరెంటు బిల్ యూనిట్ 4 రూపాయలు దగ్గర ఉంటే దానికి 8 రూపాయలు 6 నుంచి 8 రూపాయల మధ్యలో చేసే కార్యక్రమం. మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ అదేవిధంగా పెన్షన్లు తగ్గించాలి నిస్తేంద్ర వస్తు ధరలు తగ్గించాలి నిస్తేంద్ర వస్తు ధరలు. అదేవిధంగా ఈ కరెంటు ఛార్జీలను కూడా ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూటమి ప్రభుత్వాలు ఇస్తారు. మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మద్యం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ముఖ్యంగా తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం తగ్గించాలి ధరలు తగ్గించాలి నిస్తేంద్ర వస్తువుల ధరలు తగ్గించాలి నిస్తేంద్ర వస్తువుల ధరలు. అది చూస్తుంటే ఆకాశాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇంత దారుణంగా వస్తువులు ఆయిల్ ఈ రేట్ ఎప్పుడైనా ఇస్తామా? ఎప్పుడైనా ఇస్తామా? 60 రూపాయలు కొత్తిమీర కట్ట రేటు. ఇందులో కరెంటు బిల్ యూనిట్ 4 రూపాయలు దగ్గర ఉంటే దానికి 8 రూపాయలు 6 నుంచి 8 రూపాయల మధ్యలో చేసే కార్యక్రమం. మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ అదేవిధంగా పెన్షన్లు తగ్గించాలి నిస్తేంద్ర వస్తు ధరలు తగ్గించాలి నిస్తేంద్ర వస్తు ధరలు. అదేవిధంగా ఈ కరెంటు ఛార్జీలను కూడా ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూటమి ప్రభుత్వాలు ఇస్తారు. మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మద్యం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ముఖ్యంగా తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం తగ్గించాలి నిస్తేంద్ర ధరలు తగ్గించాలి నిస్తేంద్ర వస్తువుల ధరలు తగ్గించాలి నిస్తేంద్ర వస్తువుల ధరలు.